వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. ప్రస్తుతం మనం సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సభ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి సభా ప్రాంగణంలో స్టేజ్ మీద ఉన్న పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. మరోవైపు కాసేపట్లోనే సభ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ సభను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున లీడర్లను హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు భారీ ఎత్తులో నిరుద్యోగులందరూ కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇప్పటికే సెటారికల్ గా రాహుల్ గాంధీ ఏ హోటల్లో అయితే కూర్చున్నారో గతంలో హామీ ఇచ్చారు, అదే దగ్గర ఆయనకు ఒక కుర్చీ ఏర్పాటు చేసి బిర్యానీని కూడా ఖాళీ కుర్చీని కూడా ఏర్పాటు చేశారు రాహుల్ గాంధీ గారి కోసం. ఒకసారి సతీష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సతీష్ రెడ్డి గారు, ఏంటి ఇప్పుడు భారీ ఎత్తున యువ సంగ్రామ సదస్సు మీరు తలపెట్టారు ఈ ప్రాంగణం నుంచి, ఏం చెప్పదలుచుకున్నారు? ఎటువంటి అండగా మీరు ఇవాళ నిరుద్యోగులకు ఉండదలుచుకున్నారు? ఆ రోజు ఇదే గ్రౌండ్లో, ఇదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చి నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మొట్టమొదటి క్యాబినెట్లోనే డిఎస్సి ఇస్తామని చెప్పారు. కాబట్టి వీటన్నిటి కూడా ఇవ్వట్లేరని నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోజు రోడ్డు ఎక్కుతున్నది చూస్తున్నాం మనం. దానికి వారికి మద్దతుగా నిరుద్యోగులే స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చి మేము వస్తాం, మాకు మీటింగ్ పెట్టండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసం ఇక్కడ మీటింగ్ పెడతాం. నిరుద్యోగులకు మద్దతుగా వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి, వారు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి అని మేము ఇవ్వడం జరిగింది. అదే ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని నిరుద్యోగులను కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. ఆ రోజు నిరుద్యోగులు కష్టపడి వాళ్ళు ఇచ్చిన మాటలకు మోసపోయి వాళ్ళని నమ్మి ప్రతి ఊరు ఇల్లు తిరిగి వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత పార్టీని ఈరోజు వాళ్ళని రోడ్డు మీద పడేసారు. ఈరోజు చూస్తున్నాం మనం, రోజు దిల్సుఖ్ నగర్లో ధర్నాలు అవుతున్నాయి, అశోక్ నగర్లో ధర్నాలు అవుతున్నాయి, అమీర్పేటలో ధర్నాలు అవుతున్నాయి. ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు? ఇంకో పక్క ఏమంటారు రేవంత్ రెడ్డి, మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే అవి సరిపోవట్లేవని ధర్నా చేస్తారు అంటారు. ఎక్కువైనాయని ధర్నా చేస్తున్నారా? ఎక్కువైతే మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు మొత్తుకుంటున్నారు? ఇప్పుడు 20,000 ఖాళీల పోలీస్ పోస్టులు ఉంటే 5,000 ఎందుకే ఇస్తున్నారు అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు కదా. ఒక్కొక్కరు నెలకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఒక్కొక్కరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 31 నెలల్లో 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి కనీసం నిరుద్యోగ భృతాన్ని ఇవ్వండి మీరు ఇచ్చిన హామీ ప్రకారమే అంటే. వాళ్ళ అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క ఏమంటాడు, మీరు నిరుద్యోగ భృతి అసలు ఇస్తాననే అనలేదు అన్నాడు. అంటే మొదటి రోజే ఆయన మాట మార్చిండు, మొదటి రోజే వాళ్ళు మోసం చేసిండు నిరుద్యోగులు. ఈరోజు మేము చెప్పట్లే, మీరు చూడొచ్చు అక్కడ నిరుద్యోగులు పెట్టుకున్న ఫ్లెక్సీ చూడొచ్చు. మాకు ఉద్యోగాలు లేవు, పిహెచ్డీలు చేసినాం, పీజీ చేసినాం, డిగ్రీలు చేసినాం, ఇంకా మాకున్న టీ స్టాల్లు, పండ్ల దుకాణాలు పెట్టుకోవాలి, పూల దుకాణం పెట్టుకోవాలి, ఇది మా పరిస్థితి అని వాళ్ళు స్వయంగా ఫ్లెక్సీలు పెట్టుకునే అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద రోజు ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి వారికి మద్దతుగా వాళ్ళకి చేయాలని వాళ్ళకి మద్దతుగా ఈరోజు కేటీఆర్ గారు యువ సంగ్రామ సదస్సును తీసుకున్నాం. ఎక్కడైతే వాళ్ళు యూత్ డిక్లరేషన్ పెట్టి యూత్ని డెత్ డిక్లరేషన్గా డిక్లేర్ చేసారో అదే ప్లేస్లో ఈరోజు యువ సంగ్రామ సదస్సు మేము పెడుతున్నాము. యూత్ ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నది. వాళ్ళు ఏదైతే డిక్లరేషన్ అని చెప్పారో అదే యూత్ ఈరోజు డిప్రెషన్లో ఉన్నది. ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. చాలా ఖాళీలు ఉన్నాయి, ఇప్పటికీ దాదాపు 1,00,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే నింపాలని. మీరు ఇవాళ నిరుద్యోగులకు అండగా ఉండేందుకు ప్రయత్నం చేసి భారీ ఎత్తున వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంటే మిమ్మల్ని కూడా అడ్డుకునే ప్రయత్నం, సభ పర్మిషన్ దగ్గర నుంచి కుట్రలు పండుతుంది ప్రభుత్వం. ఇవాళ కూడా ఉదయాన్నే పెద్ద ఎత్తున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కానీ, సబితేందర్ రెడ్డి గారిని కానీ, ఇట్లా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి నాయకుల్ని ఈ సభకు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తాం? అంటే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు 20,000 నుంచి 30,000 నిరుద్యోగులు అమీర్పేట, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ నుంచి ఇక్కడ తరలి వస్తున్నారని వాళ్ళకి తెలుసు. ఇంత పెద్ద ఎత్తున అయితే ఎక్కడైతే బీఆర్ఎస్కి పేరు వస్తుందో, బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ లీడర్లని రోడ్ల మీద తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని వాళ్ళు ఈరోజు సబితేంద్ర రెడ్డి గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం వరకు మాకు పర్మిషన్ ఇవ్వలేదు కదా. 18 రోజుల నుంచి మేము పర్మిషన్కి అప్లై చేస్తే మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇదే ప్రియాంక గాంధీ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, మేము పర్మిషన్ ఇవ్వలేదా? మీరు ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు? అందుకే హైకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చింది పర్మిషన్. న్యాయబద్ధంగా హైకోర్టు మీరు మీటింగ్ పెట్టుకోండి అని ఇచ్చిన తర్వాత మా నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తూ రావద్దని ఇక్కడికి. ఎందుకు అంటే ఈ మీటింగ్ సక్సెస్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని వాళ్ళకి అర్థమైంది. లీడర్లు అడ్డుకుంటున్నారు. ఇవాళ మీ సభకు పర్మిషన్ల విషయం నుంచి డ్రామా చేస్తుంది ప్రభుత్వం, కానీ ఇవాళ ప్రధానంగా నిరుద్యోగులు ఎట్లా తరలి వచ్చే అవకాశం ఉంది? వాళ్ళని అడ్డుకునే అవకాశం లేదు. నిరుద్యోగులు తరలి రావడానికి ఏం అవసరం లేదు, మేము రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక వెహికల్ కూడా అవసరం లేదు. వాళ్ళు అవసరమైతే దిల్సుఖ్ నగర్ నుంచి పాదయాత్ర నడుచుకుంటూ రావడానికి రెడీగా ఉన్నారు, అశోక్ నగర్ నుంచి పాదయాత్ర నడుచుకుంటూ రావడానికి రెడీగా ఉన్నారు. మొన్న మాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు,
ఏర్పాట్లు మంచిగా చేయండి, మేము రావడానికి మేము వస్తాం, మేము అందరం పెద్ద ఎత్తున తరలి వస్తాం. మీరు చూడొచ్చు ఇప్పుడు దాదాపు 20-30 వేల మంది నిరుద్యోగులు ఇక్కడికి రాబోతున్నారు. ఈ రోజు చూడొచ్చు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఈ రోజు ఇక్కడ సభ సక్సెస్ అవుతుంది. ఇదే సభా ప్రాంగణం నుంచి గతంలో ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆనాడు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు హయాంలో ఉద్యోగాలు రాలేదు అని ఇక్కడ నుంచి యూత్ డిక్లరేషన్ ఇస్తే ఇవాళ అదే ప్రాంగణం నుంచి మీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, వాళ్ళలాగా మేము మోసం చేయలే. కాకపోతే అబద్ధాలు ఆడి 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 మేము ఇవ్వలేదు అని క్రియేట్ చేశారు. కానీ అదే 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని వాళ్ళే హామీ ఇచ్చి వచ్చారు కదా. మేము ఏ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వకుండా కూడా మేము ఇచ్చినాం. కానీ వాళ్ళు హామీ ఇచ్చి వచ్చారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు చూపించాలి. సంవత్సరంలో ఇస్తామన్నారు. ఇప్పటికి 31 నెలలు అయినాయి, 2.5 సంవత్సరాలు దాటింది. ఇప్పటికి వాళ్ళు ఇచ్చింది 13,000 ఉద్యోగాలు మాత్రమే. వాళ్ళు చెప్పడం 1,00,000 ఉద్యోగాలు అంటాడు ఒకడు, ఒక 70,000 ఉద్యోగాలు అంటారు, ఒక 50,000 అంటారు. అవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లే. వాళ్ళు ఇచ్చింది కేవలం 10 నుంచి 13,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అది అందరికీ తెలుసు, ప్రతి నిరుద్యోగికి తెలుసు. ఈ రోజు ఇదే సభలో ఈ స్టేజ్ మీద నిరుద్యోగులు కూడా మాట్లాడతారు. వాళ్ళ గొంతు కూడా మీరు వినొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతారు, మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు, ఏంటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు పేరుతో ఏమి మీరు నిరుద్యోగులకు హామీ ఇవ్వదలుచుకున్నారు ఈ వేదిక ద్వారా? ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఊళ్ళల్లో చిట్టి పాట పాడినట్టు, అంగట్ల అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. హామీల పేరు మీద తెలంగాణను ఆగం చేసిండు, గ్యారంటీల పేరు మీద తెలంగాణను గోల్మాల్ చేసిండు, డిక్లరేషన్ పేరు మీద తెలంగాణను మొత్తం డిస్ట్రక్షన్ చేసిండు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలనలో నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, సంక్షేమ పథకాలు వచ్చినాయి, తెలంగాణ పచ్చబడ్డది. కానీ 2.5 ఏళ్లలో తెలంగాణ దిక్కు లేకుండా పోయింది. యూత్ డిక్లరేషన్ అన్నారు, అదొక యూజ్లెస్ డిక్లరేషన్. అందులో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర యువతకి ఒక భరోసాను అందించడానికి, ఈ మహా సంగ్రామానికి వాళ్ళని సిద్ధం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఈ సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సును నిర్వహిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనేలాగా చేయాలనేటువంటి ఆలోచనతోనే కేటీఆర్ గారు దీనికి నేతృత్వం వహించి ఈ రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి యువతనందరూ కూడా పిలిపించి వారిని సంగ్రామానికి సన్నద్ధం చేయబోతుంది. కానీ ఇవాళ స్టేజ్ మీద ఏర్పాట్లు కూడా చూసుకుంటే పెద్ద ఎత్తున నిరుద్యోగులతో పాటుగానే కేటీఆర్ గారు కూర్చునే ఒక కార్యాచరణ కూడా తీసుకుంటారు. అంటే ఎందుకు అంటే నిరుద్యోగులను మీరు ముందు పెట్టి ఇవాళ మరొక ఉద్యమం చేయబోతుందా బీఆర్ఎస్ పార్టీ? 100% కదా. నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగినా, తెలంగాణ బిడ్డలకు కష్టం వచ్చినా ఆ అన్యాయాన్ని ప్రశ్నించి ప్రతిఘటించి దానికి సలిపేది బీఆర్ఎస్ పార్టీ. ఆ కష్టం వచ్చినటువంటి తెలంగాణ బిడ్డలకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ. దానికి నిదర్శనంగానే ఈరోజు సభ జరగబోతున్నది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను ముందు పెట్టి వాళ్ళ గోసను ఈ రాష్ట్ర ప్రజానీకానికి వినిపించేటువంటి ఒక ప్రయత్నం కేటీఆర్ గారు చేయబోతున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎండ్రిన్ అని వ్యాఖ్యలు చేయటం, పిల్లల్ని నిరుద్యోగుల్ని గోస తీసుకోవటం ఎట్లా చూస్తారు మీరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఫైనల్గా ఏం చెప్తారు? ఏ యువకుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిండో ఆ యువకులనే ఈరోజు ఇండియన్ దాయి చావమని పండి బోర్లినా నేను ఉద్యోగాలు ఇయ్యనంటున్నాడు. వాళ్ళు చావడం కాదు, రాజకీయంగా నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. గోడకు వేలాడదీసినటువంటి తుపాకులు లాంటి వాళ్ళు ఆ మౌనం వీడిన రోజు, ఆ తుపాకులు పేలిన రోజు నీ ప్రభుత్వం నువ్వు పటాపంచలు కాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. శంకర్ నాయక్ గారు, ఏంటి ఇవాళ నిరుద్యోగుల్ని కార్నర్ చేస్తారు, నిరుద్యోగులు సపోర్ట్గా ఇవాళ మీరు పెద్ద ఎత్తున భారీ సభ నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు స్టేజ్ మీద కూడా చూసుకుంటే ఓన్లీ నిరుద్యోగులతోటే కేటీఆర్ గారు కూర్చునేటటువంటి ఏర్పాటు కూడా చేశారు. ఏంటి అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను డిమాండ్ చేయదలుచుకున్నాను? కాంగ్రెస్ పార్టీనే డిక్లరేషన్ ఇచ్చింది. శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ ఇచ్చారు. 2 లక్షల నిరుద్యోగులకు 1 కాదు 2 కాదు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, నిరుద్యోగులను కాపాడుకుంటాము, బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పేసి మమ్మల్ని ఉన్న వాళ్ళను అన్ని వర్గాల వాళ్ళకు, ఓన్లీ విద్యార్థులకు కాదు అన్ని వర్గాల వాళ్ళకు ఉసిగొలిపి రెచ్చగొట్టి డిక్లరేషన్ చేసి చెప్పారు. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారా? చేయలేదు. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ నిరుద్యోగులతోటి చాలా భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి మా ప్రియతమ నాయకులు డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు ఇవాళ దీనికి ముఖ్య అతిథిగా వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడడం జరుగుతుంది.
మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు ఏమైనా సిగ్గుశరం ఉంటే మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో, ఏదైతే 420 హామీలు ఇచ్చారో దానికి కట్టుబడి ఉండండి అంటున్నాం. మీరు మాయమాటలు చెప్పడం కాదు, కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడం కాదు, మీరు ఏదైతే మాటలు ఇచ్చారో, మీరు ఏదైతే ఆ గ్యారెంటీలు దానికి కట్టుబడి ఉండేసి దయచేసి దాన్ని ఏ మాత్రమైనా అన్ని వర్గాల వారు మీరు ఏ మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఉండండి అని చెప్తున్నాం, అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుశరం ఉంటే మీరు ఇచ్చిన హామీల మీద, మీరు ఇచ్చిన గ్యారెంటీల మీద కట్టుబడి ఈ నిరుద్యోగులను ఆదుకోవాలి. ఇప్పటికే చాలా మంది యువత చనిపోతున్నారు కాబట్టి యువతను కాపాడాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేయాలి. హామీలు పెద్ద ఎత్తున ఇచ్చారు. యూత్ డిక్లరేషన్ కూడా ఇదే ప్రాంగణం నుంచి గతంలో ప్రియాంక గాంధీ వచ్చి మాట్లాడి డిక్లరేషన్ ఇచ్చారు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల్ని వంచింది అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళకి చేత కావడం లేదండి, అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు, కాసేపు డైవర్షన్ పాలిటిక్స్, కాసేపు కాళేశ్వరం మీద మాట్లాడతారు, కాళేశ్వరం సింగరేణి మీద మాట్లాడతారు, కాసేపు మూసీ నది మీద, హైడ్రా పేరుతో పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడం, ఈ చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలను మోసం చేశారు. ఇప్పటి వరకు తులం బంగారం అన్నారు ఇచ్చారా? ఇలా రైతులకు 15,000 అన్నారు ఇచ్చారా? ఇలా వికలాంగులకు 4,000 రూపాయలు అన్నారు ఇచ్చారా? ఏమి లేదు, అంతా మాయ మాటలు, మోసం మసిపూసి మారేడుకాయని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మోసం చేయకండి. ఇక్కడి నుంచే ప్రియాంక గాంధీ గారు డిక్లరేషన్ ఇచ్చారు, ఇక్కడనే ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా సిగ్గుశరం కాంగ్రెస్ పార్టీకి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తారు. నిరుద్యోగులకి ఈ వేదిక ద్వారా ఏం భరోసా ఇవ్వదలుచుకుంటారు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ? చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. తప్పకుండా నిరుద్యోగులను కాపాడుకుంటాం, ఆదుకుంటాం, గుండెలో పెట్టి కాపాడుకుంటాం, ఉద్యోగాలు భర్తీ చేస్తాం.